వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్‌కి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడానికి వస్తున్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తోంది. గొర్రెల స్కామ్. గొర్రెల స్కామ్‌కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన స్కామ్ అందులో జరిగింది అని చెప్పి దాని మీద నోటీసులు ఇచ్చి విచారణకి కూడా రాబోతోంది ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనేది తెలుస్తోంది. దీనికి నా విశ్లేషణ ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు ప్రజలకి మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. అవినీతి లేకుండా చెయ్యాలి. సరే, మనకు అవినీతి చేయడం రాదనుకుందాం. ఎలా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా చాలు. చెప్పడానికి పక్కన ఇంకొకళ్ళు ఉంటారు. సాంగత్య దోషం, సావాస దోషం అంటారు చూసారా? కేసీఆర్ మీద ఇప్పటివరకు కేవలం రాజకీయ పరంగా అంటే ఉద్యమ సమయంలో గాని, ఇంకోటి గాని ఇవే కేసులున్నాయి తప్ప ఇంకేం లేవు. ఇటీవల ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. దాంట్లో బయటకొస్తాయి కొత్త విషయాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. బయటికి రావాల్సినటువంటి విషయాలు. అన్నీ వస్తాయి. కీలకంగా కేసీఆర్ ఇదంతా చేయించారు. కేటీఆర్ కూడా హస్తం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఈ గొర్రెల స్కాము, అలాగే కాళేశ్వరానికి సంబంధించిన స్కాము, ఇతరత్ర ఇంకా అనేక స్కాములు దీంట్లో బయటకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఈడీ కేసులు. జగన్మోహన్ రెడ్డి తోటి జతకడితే ఈడీ కేసులు కాకుండా ఇంకేమొస్తాయి? ఇంకేమొస్తాయి? అవే వస్తాయి. అంతకుమించి రావడానికి, చేయడానికి ఏవీ లేవక్కడ. సో, స్వయంకృతాపరాధం అని అనుకోవచ్చు. తీసుకునేటువంటి నిర్ణయాలే కాదు, ఎవరితో మనం సాంగత్య దోషం అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత 2 ఉన్నాయి. ఇదేమి ఆయన్ని తక్కువ చేయడం అని ఇంకోటి తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటే. సో, గొర్రె పిల్ల కోసి పెడతారా, కళ్ళు పోస్తారా అని చెప్పి ఏదో సభలో అన్నట్టు గుర్తు. సో, ఇప్పుడు ఆ గొర్రెల్లోనే స్కామ్ ఇంత చేశారంటే ఇంకేముండాలి? అలాగే దీంట్లో వినిపిస్తున్నటువంటి పేర్లు హరీష్ రావు పేరు వినిపిస్తోంది. అట్ ది సేమ్ టైమ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన పిఏలు వీళ్ళ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఒక ప్రముఖ ఛానల్ ఒక ప్రముఖ ఛానల్‌కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా దీంట్లో ఉన్నారు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మొత్తం వాళ్ళకి సంబంధించి కూడా అంటే ఆ ఛానల్ ఇక్కడిది కాదు. దాని మాతృ సంస్థ తమిళంలో ఉంటుంది. దాని బ్రాంచ్ తెలుగులో ఒకటేడ్చింది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆ ఛానల్ ఓనర్ మీద దాదాపు 99, 100 కేసులున్నాయట. ఒక రేప్ కేసు కూడా ఉందిట. మెయిల్ రేప్ కేసు. ఆ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారనేది తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు ఇంకా అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని మన ఇష్టం అన్నట్టుగా ఇష్టారీతిన దోచుకుంటూ వెళ్తుంటే ఇదంటే ప్రజల సొమ్ము. వీళ్ళని కస్టోడియన్‌రా మీరు. మేము కట్టేటువంటి పన్నులతోటి ప్రజలకి మంచి చేయండిరా అంటే, వీళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవడం అనేది మంచి. వీళ్ళ లగ్జరీలు, వీళ్ళకి సంబంధించిన పోగేసుకోవడాలు ఇవి తప్ప ప్రజల్లో ఏముంది? ప్రజలకేముంది? ఈరోజు వాగ్దానం ఇస్తాం, ఓ సెంటిమెంట్ పడేస్తాం. మనం అంటే పడేస్తారు. మనం అంటే పడి చచ్చిపోతారు. అభిమానం. ఈ ముసుగు నుంచి బయటికి రావాలి ప్రజలు ఎప్పటికైనా. లేదంటే ఈ స్కాములు ఇవన్నీ జరుగుతున్నాయంటే తప్పు మనదే. మనం ఎన్నుకునేటువంటి వాళ్ళని సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే ఇగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఏపీలో 5 ఏళ్ల పాటు ఏం చేశాడో చూసాం ఈయన. అక్కడ ఉన్నటువంటి పాలకుడితోటి కలిసి ఏం చేశాడో చూసాం జగన్మోహన్ రెడ్డితోటి. ఆ పాపం ఊరికే పోతుందా? అమరావతి రైతుల శాపం ఊరికే పోతుందా? తగులుతోంది. చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇగో ఇక్కడ ఈడీ వాళ్ళు వస్తున్నారు. రఘునందన్ రావు గారు చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈడీ రాబోతోంది. ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణ చేయడానికి దీని మీద అని చెప్పి. బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం మొదలైంది. దీని తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఇంకా వరుసగా వస్తూనే ఉంటాయి. ఇప్పటికే కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కునుంది. పూర్తి సాక్ష్యాధారాలు కూడా దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు. రేపో మాపో మిగతావి కూడా బయటకొస్తాయి. సో, 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసింది కొంత అయితే వీళ్ళ కోసం చేసుకున్నది మాత్రం కొండంత. ప్రజలకు చేసింది కొంత గోరంతే. వీళ్ళ కోసం చేసుకున్నది మాత్రం కొండంత అన్నటువంటి విషయాలు బయటకొస్తున్నాయి. ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయి అక్కడ అనేది వేచి చూడాల్సిందే. సో, కేసీఆర్ మీద ఈడీ కేసు. దీనికి సాంగత్య దోషం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన మీద కూడా ఈడీ కేసులు బానే ఉన్నాయిగా. సో, అలాంటి వాళ్ళతో జరిగితే ఇలాగే అవుతుంది. సో, మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.